హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. కల్కి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే కదా. దాదాపు 1000 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. దానికి సంబంధించి పోస్టర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పత్రికల్లో కూడా వచ్చాయి. అయితే ఈ 1000 కోట్ల కలెక్షన్స్ చేసిన తర్వాత ఆ కల్కి డైరెక్టర్ కొత్త వివాదానికి తెరదీశాడు. నిజానికైతే నాగశ్విన్ తన పని తాను చేసుకుంటూ పోయే రకం, ఎవరి మీద ఆవేశపడే వ్యక్తి కాదు, చాలా కూల్గా ఉంటాడు, కామ్ గోయింగ్ అనమాట. సో ఇలాంటి వ్యక్తి అనవసరంగా ఒక రచ్చ క్రియేట్ చేశాడనమాట. ఎందుకు రచ్చ క్రియేట్ చేశాడు, అది కూడా వేరే డైరెక్టర్ మీద ఇండైరెక్ట్గా సెటైర్లు వేశాడు అని చెప్పేసి వార్త. అయితే ఈ సెటైర్ల విషయంలో కొందరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యాన్స్ నమ్ముతున్నారు, కొందరు మాత్రం క్యాజువల్గా తీసుకుంటున్నారు. అసలు ఆ సెటైర్ ఏంటి, ఎందుకు వేశాడు, ఈ కల్కి సినిమా విజయవంతం అవ్వడంతో దర్శకుడిగా తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడా నాగశ్విన్ అని కూడా అనిపిస్తూ ఉంది. అంటే సోషల్ మీడియాలో ఇది జరుగుతుంది. ఆయన ట్విట్టర్లో ఒక కామెంట్ పెట్టారనమాట. ఈ 1000 crores ఏదైతే వచ్చిందో కల్కికి కలెక్షన్స్, ఆ కలెక్షన్స్ రావడంతో సెలబ్రేట్ చేసుకుంటూ ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. ఆ పోస్ట్ ఏంటంటే, ఈ కల్కి విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్ చెబుతూనే, మా సినిమాలో రక్తపాతం కానీ, హింస కానీ, అట్లా జుగుప్సకరమైనవి కానీ ఎటువంటివి లేవు, ఈ ఏదైతే వల్గారిటీ కానీ ఇలాంటివి ఏవి లేకుండా మేము చాలా చక్కటి సినిమా తీసాము, దాన్ని ప్రేక్షకులు ఆదరించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేస్తూ వాళ్ళకి థ్యాంక్స్ చెబుతూ ట్వీట్ చేశాడనమాట. ఈ ట్వీట్ అనేది ఇప్పుడు వైరల్ అయింది. ఎందుకంటే ఆ ట్వీట్లో కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇవి హింస, రక్తపాతం, అలాగే వల్గారిటీ ఇలాంటివన్నీ లేవు మా సినిమాలో, అవి లేకుండా చాలా క్లీన్గా సినిమా తీసాము, ఇలా క్లీన్గా తీసిన సినిమాని ప్రేక్షకులు హిట్ చేశారు అని చెప్పేసి ఆయన అన్నాడు. అసలు హింస గురించి కానీ, రక్తపాతం గురించి కానీ, వల్గారిటీ గురించి కానీ అసలు ఎవరు అడిగారు ఆయన్ని? ఎవరు ఇలాంటివి ఉంటేనే సినిమాలు హిట్ అవుతాయని ఆయనతోటి ఎవరన్నా అన్నారా? లేకపోతే ప్రేక్షకులు కానీ ఏమైనా సవాల్ చేశాడా ఇలాంటివి లేకుండా తీస్తానని? ఏమీ లేదు కదా. సినిమా అంటే కథాంశం బాగుంది, చూశారు, నచ్చింది, డైరెక్షన్ కూడా బాగుంది, సో అన్ని విధాలుగా హిట్ చేశారు. ఎందుకు ఈయన ఈ వ్యాఖ్యలు చేశాడు నాగశ్విన్ అని చూస్తే, దీనికి కొందరి నుంచి వచ్చే సమాధానం ఏంటంటే, ఒక డైరెక్టర్ ఇలాంటివన్నీ పెట్టి తీసిన సినిమా బ్లాక్ బస్టర్ అయింది, సో ఆ డైరెక్టర్ని ఈయన దూషించాడు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఆ డైరెక్టర్ కూడా తెలుగు డైరెక్టరే, హిందీలో టాప్ స్టార్ రణబీర్ కపూర్తో సినిమా తీసిన డైరెక్టర్. ఆయన ఆ సినిమాలో ఏవైతే విషయాలు ఉన్నాయో, కొంచెం వల్గారిటీ కావచ్చు, హింసాత్మక దృశ్యాలు కావచ్చు, కాస్త ఇబ్బందికరమైన దృశ్యాలు కూడా కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన పెట్టి తీయడం జరిగింది. సో దానివల్ల ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయితే అయింది. అయితే వాటి వల్లే అయిందా, డైరెక్టర్ ట్రీట్మెంటా, ఇవన్నీ కూడా చర్చించాల్సిన విషయాలు. ఇది పూర్తిగా సినిమాకి సంబంధించిన వేరే అనాలిసిస్, అది పక్కన పెడితే ఇక్కడ వరకు చూసుకుంటే ఆ సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది. దాదాపు 900 కోట్ల కలెక్షన్ వచ్చింది. సో అంత బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ డైరెక్టర్కి ఆటోమేటిక్గా క్రేజ్ ఎంతో వస్తుంది కదా. సో చాలా క్రేజ్ వచ్చింది. అలాగే ఆయన మీద విమర్శలు కూడా అనేకం వచ్చాయి. అయితే ఆ విమర్శలో ప్రతి విమర్శకి కూడా ఆయనే సమాధానం చెప్పాడు. వేరే వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు సమాధానం చెప్పడానికి. సో ప్రతిదానికి కూడా ఆయనే సమాధానం చెప్పుకుంటూ వచ్చాడు. కొందరికి నచ్చింది, కొందరికి నచ్చలేదు. బట్ హిట్ అయిన సినిమా ఎప్పుడు కూడా మెరిట్లో ఉంటుంది కాబట్టి దాని మెరిట్ని అంగీకరించాల్సిందే. అయితే ఈ సినిమాని దృష్టిలో పెట్టుకొని, ఈ డైరెక్టర్ని దృష్టిలో పెట్టుకుని నాగశ్విన్ ఈ విధంగా మాట్లాడాడు అనేది ఇప్పుడు మనకున్న చర్చ అనమాట. అయితే నాగశ్విన్ ఎందుకు ఆ డైరెక్టర్ని కార్నర్ చేయాలని అనుకుంటాడు, ఎందుకు ఆ డైరెక్టర్ని టార్గెట్ చేశాడు, ఆయన విమర్శిస్తే ఈయనకేమొస్తుంది? ఒకవేళ ఆ సినిమా నచ్చని వ్యక్తిలో నాగశ్విన్ కూడా ఉన్నారా? ఓకే, నచ్చకపోతే వదిలేయచ్చు, ఎందుకు కామెంట్ చేయడం అని గమనిస్తే కొన్ని విషయాలు అనిపిస్తున్నాయన్నమాట. ఏంటంటే, ఇప్పుడు ఆ డైరెక్టర్ తీసిన మొదటి సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. అందులో కొన్ని చిన్నగా ఇబ్బందికర విషయాలు ఉన్నా, ఆ సినిమా ట్రీట్మెంట్ పరంగా కావచ్చు, ఫిల్మ్ ఈస్థెటిక్స్ పరంగా కావచ్చు, ఆ మ్యూజిక్ సెన్స్ పరంగా కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఆ సినిమా టాప్ నాచ్ క్వాలిటీ మెయింటైన్ చేశారు. చాలా అద్భుతమైన సినిమాని అందించాడు. మంచి లవ్ స్టోరీ, అర్జున్ రెడ్డి. సో ఇంత అద్భుతమైన సినిమా ప్రేక్షకులందరిలోకి బాగా వెళ్ళింది, రీమేక్లు కూడా అయింది. ఇలాంటి సందర్భంలో ఈ సినిమాకి వచ్చిన క్రెడిట్ ఎటువంటిది అంటే, ఇది పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పి, ఆయన మొదటి సినిమా పాత్ బ్రేకింగ్ మూవీ అని చెప్పేసి ఆ డైరెక్టర్ ఒక కల్ట్ డైరెక్టర్గా, పాత్ బ్రేకింగ్ డైరెక్టర్గా ఇమేజ్ తెచ్చుకున్నాడు. అయితే రెండో సినిమా ఎలా తీస్తాడు, ఇందులో అంటే ఏవో కొన్ని విషయాలు వర్కౌట్ అయ్యాయి, హీరో క్యారెక్టర్ విషయం కావచ్చు, కొన్ని అతిగా చేసిన విషయాలు వర్కౌట్ అయ్యాయి అని ప్రజలు అనుకున్నారు. కానీ ఏవో కొన్ని విషయాలతోటి సినిమా హిట్ అవ్వదు. ఆ ఎమోషన్ పట్టుకోవాలి, అది ఉంటేనే, కథలో ఆ సోల్ ఉంటేనే అది హిట్ అవుతుంది. సో డైరెక్టర్గా ఆయన ఆ విషయంలో విజయం సాధించాడు. కానీ రెండో సినిమా విషయంలో ఇలాంటి ఛాలెంజెస్ ఇండస్ట్రీ నుంచి వచ్చాయి, బయట నుంచి కూడా వచ్చాయన్నమాట. అయితే ఆ ఛాలెంజెస్ వచ్చిన తర్వాత ఆయన దాన్ని సీరియస్గానే తీసుకున్నాడు. ఇంతకంటే ఎక్కువ వైలెన్స్ ఉన్న సినిమా తీస్తానని సవాల్ చేసి ఈ సినిమాని తీశాడు. సో ఆ సినిమా చూసిన తర్వాత అది కూడా మరీ ఓవర్ ది బోర్డ్ వెళ్ళిపోయాడు అనిపించింది కొందరికైతే. అందువల్లే కొంచెం ఇబ్బంది పడ్డారు. అయితే ఆయన యానిమల్ అనే టైటిల్ పెట్టి సినిమా తీసి ఉండొచ్చు. కానీ ఇక్కడ కొంతమంది క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఎందుకంత మహిళల్ని ఇట్లా
కేవలం ఒక ఆబ్జెక్ట్స్గా చూపించడం, లేదా మహిళల విషయంలో ఈయన దృక్పథం సరిగ్గా లేదు, మిసోజనిస్టిక్గా ఇట్లాంటి పద్ధతిలో ఉంది అన్నట్టుగా కొన్ని కామెంట్లు వచ్చాయి. అయితే వీటన్నిటికీ ఆయన చెప్పిన సమాధానాలు ఏదో ఆయన కోణం నుంచి చెప్పాడు కానీ, సరే అది ఇప్పుడు మన టాపిక్ అది కాదు. సో చెప్పుకుంటూ వచ్చాడు. అయితే ఈ సినిమా విషయంలో ఒక కంప్లైంట్ మాత్రం అలాగే ఉండిపోయింది. ఎందుకంటే ఆయన ఆ హీరో పాత్ర ఏదైతే ఉందో ఒక యానిమల్లా బిహేవ్ చేస్తుంది. సో అవన్నీ లాజికల్గా కరెక్టే కదా యానిమల్లా బిహేవ్ చేస్తే అనేది పాయింట్ అనమాట. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, యానిమల్లా బిహేవ్ చేసేది చూడాలి అనుకుంటే డిస్కవరీ ఛానల్లో చూసుకుంటాం కదా. డిస్కవరీ ఛానల్లో యానిమల్స్ బిహేవియర్ తెచ్చి సినిమాలో పెట్టడం వల్ల ఏమొస్తుంది అనేది మొదటి ప్రశ్న. యానిమల్ కావాలంటే యానిమల్నే చూసుకుంటాం, ఇబ్బంది ఏముంది? అంటే ఇది కేవలం అంటే కొన్ని చీప్ టేస్ట్ని తీసుకొని అవన్నీ తీసుకొచ్చి పెట్టి, లేదా మనుషులకు సంబంధం లేని, మనుషులు చెయ్యని, అంటే విఘ్నత ఉన్న మనుషులు చెయ్యని కొన్ని యాక్టివిటీస్ తగిలించి, అవి ఏదైనా సరే సాధారణ మనిషి చేయనిది వేరే ఎవరైనా చేస్తే సర్ప్రైజింగ్గానే ఉంటుంది. సాధారణ మనుషులు చేయరు అది. సో అలాంటిది ఏదైనా కొత్త ఎలిమెంట్ ఒకటి చేస్తే సర్ప్రైజింగ్గా ఉంటుంది. అంత మాత్రాన అది సరైనది లేదా అది కరెక్ట్ అనడానికి లేదు. సినిమా హిట్ అవ్వడానికి నానా కారణాలు ఉంటాయి అనుకోండి. కొన్నిసార్లు కేవలం ట్రీట్మెంట్ అయినా హిట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆడియన్స్ని ఎక్కడికక్కడ ఒక అడ్రినలిన్ రష్ ఇవ్వడం అనేది డైరెక్టర్ చేయాల్సిన పని. అది ఆయన చేసుకుంటూ వెళ్ళాడు ఎక్కడికక్కడ. సో హిట్ అయిపోయింది. అయితే ఈ కారణాలు నెగిటివ్ విషయాలు తీస్తే చాలా వస్తాయి అనుకోండి, కానీ అవన్నీ కూడా ఆయన ఫేస్ చేశాడు. అవన్నీ కూడా ఆ సినిమాకు మాత్రమే పరిమితమైనవి. ఆ సినిమా చూశారు, వదిలేశారు, అయిపోయింది. మరొక దర్శకుడు ఆ సినిమాకి సంబంధించి కామెంట్ చేయాల్సిన పరిస్థితి ఏముంది అంటే, ఆ సినిమా అని కాదు, ఆ డైరెక్టర్ని ముఖ్యంగా, అంటే నేను ఇవన్నీ పెట్టి తీయలేదు, నేను చాలా నీట్గా తీశాను, సో హిట్ అయింది అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది నిజానికి మరీ ఆయన్ని కావాలని గిల్లినట్టుగా ఉంది. ఇది అవసరం లేదు నన్ను అడిగితే. ఎందుకంటే నాగశ్విన్ చాలా సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన పద్ధతిలో ఆయన సినిమా తీస్తాడు, మరో డైరెక్టర్ మరో పద్ధతిలో తీస్తాడు. ఒక్కోసారి సెన్సిబుల్గా తీసిన సినిమా కూడా విమర్శలు వస్తాయి. ఇది ఇలా ఉండకూడదు కదా, అది అలా కాదు కదా అని చెప్పేసి అనేక విమర్శలు వస్తాయి. సో అవి కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఈ కల్కి సినిమా విషయంలోనే చాలా విమర్శలు వచ్చాయి. మరి ఆ విమర్శలన్నీ ఆయన తీసుకోవడానికి సిద్ధమేనా? ఎందుకంటే పురాణాల విషయంలో, ముఖ్యంగా పురాణాల విషయంలో ఆయన చేసిన ఏదైతే ట్రీట్మెంట్ ఉందో ఆ ట్రీట్మెంట్ విషయంలో కొన్ని విమర్శలు వచ్చాయి. దానికి ఆయన సమాధానం చెప్పలేదు. అట్లాగే ఇట్లా ఇప్పుడు ప్రతి ఒక్కరికి విమర్శలు ఉంటాయి. సో దాన్ని వాళ్ళు సహృద్భావంతో తీసుకొని ముందుకెళ్ళేటట్లు ఉండాలి. కానీ వేరే వాళ్ళ పనిలో ఏళ్ళు పెట్టడం, లేదా వేరే వాళ్ళకి ఆ క్రెడిట్ రావడం వల్ల, కల్ట్ డైరెక్టర్ అనే పేరు రావడం వల్ల, లేదా వాళ్ళు పాత్ బ్రేకింగ్ డైరెక్టర్ అన్న పేరు రావడం వల్ల ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా? అంటే నాకు రావాల్సిన పేరు అని ఆయన ఏమైనా ఫీల్ అవుతున్నాడా? నిజానికి ఆయన మంచి సినిమాలు చేశాడు ఖచ్చితంగా, కానీ ఆడియన్స్కి తెలుసు ఎవరిని ఎలా మెచ్చుకోవాలి, ఎవరి మెరిట్ని ఏ విధంగా చూడాలి అని. అంటే ఇది కేవలం ఒక ఆలోచనే తప్పితే నిజంగా ఆయన ఏం ఫీల్ అయ్యాడో ఎవరికి తెలియదు. కానీ తర్వాత ట్వీట్ని డిలీట్ చేయడం కూడా జరిగింది. మరి ఆడియన్స్ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని డిలీట్ చేశాడా, లేకపోతే సరే చేరాల్సిన వాళ్ళకి చేరింది ఇంకా అవసరం లేదని డిలీట్ చేశాడా తెలీదు. కానీ నాగశ్విన్ చేసిన పని మాత్రం సరిగ్గా లేదనమాట. ఆయన కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఒక డైరెక్టర్ అంటే ఒక మార్గదర్శకుడు, మార్గనిర్దేశకుడు. తన టీంకే కాదు, ఆ సినిమా చూసే ప్రతి ప్రేక్షకుడికి కూడా కొన్ని ఆలోచనలు అందివ్వగలిగేవాడు. అతని ఆలోచనలు వీళ్ళకన్నా బెటర్ స్థాయిలో ఉంటేనో, లేదా వీళ్ళకన్నా అత్యుత్తమమైన ఫిలాసఫీ కలిగి ఉంటేనో వాళ్ళు చెప్పేది మనం వింటాం ఆ స్క్రీన్ ముందు కూర్చొని. అలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ప్రవర్తించాలి, అలాగే మాట్లాడాలి. అలా కాకుండా చేస్తే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. అయితే ఇది అందరి విషయంలో, ఈ విమర్శలు అందరి విషయంలో కూడా రాకపోవచ్చు. ఆయన ఏదో మాట్లాడాడు, ఈయన చేశారు. కానీ ఈ విధంగానే ఇప్పుడు ఈ డైరెక్టర్, యానిమల్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద వచ్చిన విమర్శలకి ఆయన ఇచ్చిన సమాధానాలు ఎన్నో ఉన్నాయి. కానీ దాని మీద ప్రేక్షకులు కానీ మిగతా ఎవరు కూడా విమర్శలు చేయలేదు.